వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఎవరైతే కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, బిజీగా ఉన్నారు. మరి ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలని భావించాను. మరి ఆల్రెడీ మీ పిల్లలు కష్టపడి చదివి మంచి ర్యాంక్ సంపాదించి మనం ఇచ్చిన గైడెన్స్ కావచ్చు, దాని ద్వారా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో బ్రాంచ్లో అయితే జాయిన్ అయ్యారు. మరి మంచి కాలేజీలో బ్రాంచ్లో జాయిన్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్. మరి మన స్టూడెంట్ ఆఫ్టర్ 4 years ఒక మంచి ప్లేస్మెంట్ రావడం కానీ, లేదా ఒక మంచి ఉద్యోగం రావడం కానీ అనేది ఆఫ్టర్ 4 years చాలా ఇంపార్టెంట్ ఇది. మరి 4 సంవత్సరాల తర్వాత విద్యార్థి మంచిగా సెటిల్ అవ్వాలంటే తప్పకుండా 4 years స్టూడెంట్పై పేరెంట్స్గా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి చాలామంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కూడా లక్షలు వెచ్చించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ కొన్నారు. మరి సీటు కొనగానే సంబరపడద్దు. మరి మంచి ర్యాంక్ వచ్చింది, మా వాడికి టాప్ కాలేజీలో జాయిన్ చేయించామని చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇక నుంచి పేరెంట్స్ కూడా టాస్క్ ప్రారంభమవుతుంది. ఆల్రెడీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో బాగా కష్టపడ్డాం మనకు కార్పొరేట్ కాలేజీలో అని చెప్పేసి కొంత ఇంజనీరింగ్ రాగానే మనం అఫీషియల్గా ఒక మంచి ల్యాప్టాప్ మరియు మొబైల్ ఫోన్ కొనిచ్చున్నాం. మరి వాళ్ళ ఖర్చులకు ఎప్పుడు అడిగినా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే పిల్లల యొక్క కోరికను మనం ఎప్పుడు కాదను యాజ్ ఏ పేరెంట్స్గా. మరి ఎట్లాగైతే వాళ్ళు అడిగినా ఇస్తున్నాము, మనం మన పిల్లవాడి మీద కానీ అమ్మాయి మీద కానీ తప్పకుండా కొత్తగా ఇంజనీరింగ్ చేరిన విద్యార్థులపై కొంతవరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి స్టూడెంట్ యొక్క పీర్ గ్రూప్ ఎలా ఉంది, ముఖ్యంగా ఫ్రెండ్షిప్ ఎలాంటి వాళ్ళతో చేస్తున్నాడు, మరి చాలా వరకు కాలేజెస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడా లేదా. ఈసారి నిబంధన కూడా వచ్చింది, 75% మీకు అటెండెన్స్ ఉంటేనే మీకు పరీక్షకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో 75% అటెండ్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అప్లికబుల్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు సమాచారం వస్తూ ఉంది. ఇది ఒక రందుకు మంచిదే అని భావించవచ్చు. ఇంకా స్టూడెంట్ కొంత భయం ఉంటుంది. చాలా కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే 75% లేకపోయినా ఇంతకుముందు ఎంతో కొంత ఫీజు కట్టించుకొని ఫైన్ కట్టించుకొని వాళ్ళకు ఎగ్జామ్ కాలో చేసిన సందర్భాలు మన గతంలో బాగా చూసింది. మరి రిస్ట్రిక్ట్గా 75% అటెండ్ తీసుకొస్తే తప్పకుండా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే విద్యార్థి చదవగలుగుతాడు, తన సబ్జెక్టుపై సంపూర్ణమైన అవగాహన పొందగలుగుతాడు. కాబట్టి కాలేజీకి సరిగ్గా వెళ్తున్నారా లేదా అనేది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 2-3 monthsకి ఒకసారైనా వెళ్ళి మీ డిపార్ట్మెంట్ హెడ్ అయితే ఎవరైతే ఉంటారో డీన్ దగ్గరికి వెళ్ళి మీ పిల్ల యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనే దానిపై మన ఇంటర్మీడియట్లో కూడా ఎవ్రీ వీక్ ఎవ్రీ 1 month వెళ్ళి ఎన్ని వస్తున్నాయి మా అబ్బాయికి జేఈ మెయిన్స్లో అడ్వాన్స్లో అని ఎంతసేపు ఇతరులతో పోల్చుకొని ప్రయత్నం చేశాం. మరి ఇంజనీరింగ్కి వచ్చేసరికి మనం చాలా వరకు ఏంటంటే ఆల్రెడీ ఇంజనీరింగ్ కదా, మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. ఖచ్చితంగా కనీసం అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ వరకైనా తప్పకుండా స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయండి. మరి ఆయన పీర్ గ్రూప్ ఎట్లా ఉంది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వ్యసనాలు ఏమైనా చెడు వ్యసనాలు లోనవుతున్నాడా అని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన పూర్తి బాధ్యత పేరెంట్స్పై ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 4 years ఇంజనీరింగ్ తర్వాత ఏ విద్యార్థి ఖాళీగా మరి 4 years వృధా చేసుకొని ఖాళీగా మళ్ళీ రిటర్న్ రాకూడదు అనేది మన యొక్క తాపత్రయం. అది పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి కూడా కొంత బాధగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మానిటరింగ్ చేయండి. మరి డే 1 నుంచే అప్డేటెడ్ స్కిల్స్ ఏమున్నాయి, మరి స్టూడెంట్స్ నిజంగా వాటిని ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచే ఆల్మోస్ట్ ఏవైనా ప్రాజెక్ట్స్ చేయడం కానీ అట్లాంటి వాటిలో పార్టిసిపేట్ అవుతున్నాడా, స్టూడెంట్ అన్ని విషయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు, అలాంటి విషయాలపై కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్స్ సెకండ్ ఇయర్ నుంచే వచ్చేలా మరి స్టూడెంట్స్ ఏ మేరకు ప్రయత్నం చేస్తున్నారు, అప్డేటెడ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్లో పర్ఫెక్ట్గా ఉన్నాయా అనే దానిపై కూడా పేరెంట్స్ ఒకంత మానిటరింగ్ చేసి అవసరమైతే వారికి అలాంటి గైడెన్స్ వాళ్ళ దగ్గర సలహాలు సూచించలు కూడా ఇప్పించి వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రతిదీ అవసరం ఉన్నది ఇవ్వండి. కానీ కొంతమేరకే మీరు వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఏది ఇచ్చినా పర్వాలేదు. కానీ పూర్తిగా 1 సంవత్సరం కనుక ఇర్రెగ్యులర్ అయితే మళ్ళీ సబ్జెక్ట్స్ కూడా బ్యాక్లాగ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ మనం చూసాం, ఆల్రెడీ జేఎన్టీ ఇచ్చిన అధికారిక రిపోర్ట్ ప్రకారమే ఫస్ట్ సెమిస్టర్లో ఆల్మోస్ట్ 45% మాత్రమే విద్యార్థులు పాస్ అవుతున్నారు, మిగతా వాళ్ళంతా బ్యాక్లాగ్గా ఉండడం జరుగుతుంది. అంటే మరి ఇంత క్లెవర్ స్టూడెంట్ మంచి ర్యాంక్ సంపాదించి కూడా
ఎందుకు బ్యాక్లాగ్ అవుతున్నాయి అంటే ఒకేసారి ఇంజనీరింగ్ వచ్చేసరికి ఫ్రీనెస్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి అలా బ్యాక్లాగ్ లేకుండా కనీసం మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరకు కాపాడుకోగలిగితే విద్యార్థికి ఒక రూట్ అనేది తెలిసిపోతుంది. కొంచెం గాడిన పడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ అంశాలపై పేరెంట్స్ దృష్టి పెట్టాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.